సింహద్వారం నుండి ముందుకు వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆలయ గోడలపై అందముగా చెక్కిన శిల్పాలు భక్తులకు కనువిందు చేస్తాయి. త్రిమూర్తులలో మధ్యముడు, లోక కళ్యాణ కారకుడైన శ్రీ మహావిష్ణువు అనేక రూపాలలో అవతారం ఎత్తినట్లు మనకు పురాణాలు చెబుతున్నాయి. సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువును విగ్రహ రూపాలలో అనేక చోట్ల ప్రతిష్ఠించారు. అలాగే ఈ పాలకొండలలో సుమారు 1136వ సంవత్సరంలో శాలివాహన శకములో మట్టి రాజులు ఈ దేవాలయం నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ గర్భగుడిలో మనము లక్ష్మీ సమేతుడైన పాలకొండరాయ స్వామిని దర్శించుకోవచ్చు. స్వామివారి దర్శనం చేసుకొని మనం బయటకు వస్తూనే గర్భగుడికి అభిముఖంగా మనకు